ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వైసీపీ పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు రమేష్ బాబు. అనంతరం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహించిన వైసీపీ యువత పోరులో ఆయన పాల్గొన్నారు. వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దులాలి జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఏదైతే ఏ ఆశయాలతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో ఆశయాలను సాధించడం కోసం పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా అన్నిటినీ నెరవేర్చారు. ఆ తర్వాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక, అనేక వాగ్దానాలు, అనేక రకాలుగా కులాలను రెచ్చుకొట్టుకుంటాం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పరిణామంలో కూడా అంతా అన్ని పార్టీలు కలిసి అట్లా చేసిన 40% ఓట్ షేరు జగన్ గారి. ఇవాళ 9 నెలల కాలం పూర్తి కాకముందే ఈ కూటమి ప్రభుత్వం మీద కావాల్సినంత వ్యతిరేకత మాట్లాడితే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్రూవల్ చేశారు, చేయడానికి ఏంటని చెప్పారు. అంతకుముందు శ్రీలంకలాగా ఇది అయిపోతుందని చెప్పి అలా చేసింది వాళ్ళే. దానికంటే భిన్నంగా నేను చేస్తాను, ఇంకంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పింది ఆయనే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పని చేయాలనుకున్నా డబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోయి చేశారు. ఇవాళ ధాన్యం సంగతి తీసుకుంటే రైతాంగానికి పోయిన సంవత్సరం కోత కోస్తే కళ్ళంలో 2221 వండుకున్నారు. సమస్యను బయటకు తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెబుతాం. ఆ పనిలో మేము నిమగ్నం ఉంటాం. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. పేద ప్రజల బాధలు తీర్చేవాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని మేము అందరూ నమ్ముతూ భద్రాచలంలో వృద్ధ దంపతులు